హలో వ్యూవర్స్, పోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఏరియాస్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఏఐ ఎంతవరకు వచ్చేసింది, ఎంతవరకు రాబోతుంది అండ్ ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ దీంట్లో మోస్ట్ కన్సర్న్డ్ పీపుల్ వచ్చేసి ఆబ్వియస్లీ అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్, ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆఫ్ కోర్స్ వర్కింగ్ ఎంప్లాయీస్. అండ్ దీంట్లో ఐటీ సెక్టర్స్కి అండ్ నాన్ ఐటీ సెక్టర్స్కి అందరికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే వాట్ నౌ. సో దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా మన వ్యూవర్స్కి ఆర్ హూ ఎవర్ ఈజ్ వాచింగ్ చాలా కన్స్ట్రక్టివ్గా ఒక ప్యాటర్న్గా ఆలోచించాలి. అంటే 5 టేక్అవేస్ అండి. 5 టేక్అవేస్లో ఫస్ట్ టేక్అవే ఈజ్ ఇప్పటి నుంచి ఇట్స్ నాట్ అబౌట్ వాట్ డిడ్ యూ స్టడీ, ద క్వశ్చన్ విల్ బీ వాట్ కెన్ యూ డూ ఎగ్జాక్ట్లీ. అఫ్ కోర్స్ చాలా వేల డిగ్రీస్ ఉన్నాయి, దాంట్లో బీటెక్ అవ్వచ్చు, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. కానీ ఎంప్లాయర్ అంటే ఒక ఆర్గనైజేషన్ మీకు జాబ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నౌ మొన్నటి వరకు ఆఫ్ కోర్స్ వాట్ డిడ్ యూ స్టడీ, వాట్ కోర్సెస్ యూ డూ. కానీ ఇప్పుడు స్ట్రైట్ అవే వన్ క్వశ్చన్ ఈజ్ వాట్ కెన్ యూ డూ. నువ్వు ఒక టీంలో ఎలా ఇంపాక్ట్ చూపించగలుగుతావు, మా ఆర్గనైజేషన్లో ఉన్న ప్రాజెక్ట్లో నీ ఇన్పుట్ ఏముంది, నీకు వెన్ ఎవర్ ఐఎమ్ పేయింగ్ వాట్ కెన్ బీ టేక్ అవే. సో దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంటే ఫ్రమ్ డే 1 నేను ఎలా ఇంపాక్ట్ చూపించగలుగుతాను అని చాలా క్లారిటీగా ఉంటేనే మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ మీరు ఆ రేస్లో ఉండగలుగుతారు. సెకండ్, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద గ్రేటెస్ట్నెస్ ఆఫ్ మీ యూనివర్సిటీ ఎంత పెద్దది, కాలేజ్ ఎంత పెద్దది, ఇట్స్ నెవర్ ఎ కోర్స్. ఇప్పుడు నీ దగ్గర ఏం స్కిల్ సెట్ ఉంది. ఎస్, సో యూ మైట్ బీ అ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాలేజ్ కావచ్చు, ఆర్ మేబీ మీరు అసలు ఒక ఫుల్ టైం కోర్స్ కూడా ఒక డిగ్రీ కాకుండా ఒక షార్ట్ టర్మ్ కోర్సే చేసి ఉండొచ్చు. కానీ ఆ స్కిల్ సెట్లో మీకు ఎంత ఇంపాక్ట్ చూపించగలుగుతారు, ఆ స్కిల్ తోటి మీరు ఎలా ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ చేయగలుగుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాట్స్ వై మళ్ళీ చెప్తున్నాను, యూనివర్సిటీస్ నో మోర్ డిఫైన్ యువర్ టాలెంట్. మీ స్కిల్ సెట్, అప్పుడు మీకున్న టెక్నాలజీ మీద ఉన్న పట్టు కంపల్సరీ మీకు దాన్ని డెఫినెట్గా ఒక వేరే కాంపిటీషన్లో స్టాండ్ అవుట్ చేసే దానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ద థర్డ్ బిగ్గెస్ట్ టేక్ అవే ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద చేంజ్ ఈజ్ రూత్లెస్. ఎస్, మీరు అనుకోవచ్చు ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి టెక్నాలజీ మారుతుంది, సో అప్పుడు అప్కమింగ్ టెక్నాలజీ ఏదో నేర్చుకుంటే అయిపోతుండే అనేది 90s నుంచి 2000s నుంచి 2020s వరకు కూడా ఆల్మోస్ట్ నడిచింది. బట్ 2020 to 2025 అండ్ 25 to 2030 మధ్యలో చాలా పారాడిమ్ షిఫ్ట్స్ ఉండబోతున్నాయి. సో కంపల్సరీ ఒక 6 monthsకి ఒకసారి ఆర్ 1 yearకి ఒకసారి ఒక రియాలిటీ చెక్, మీకున్న ప్లాట్ఫామ్ నాలెడ్జ్ ఏంటి, మీకున్న స్కిల్ సెట్ ఏంటి, అండ్ ఆ స్పీడ్ని ఎంతసేపు ఇంత స్పీడ్గా మారిపోతుందా అని చెప్పేసి సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయకుండా అఫ్ కోర్స్ ఎస్ నేను కూడా ఆ స్పీడ్తో క్యాచప్ చేయగలుగుతాను అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద న్యూ డిగ్రీ అంటే మైండ్ సెట్ ఈస్ ద న్యూ డిగ్రీ. ఎస్, ఎవ్రీవేర్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇన్నోవేటివ్ ఐడియాసే కాదు, లాంజివిటీ ఉన్న సొల్యూషన్స్ చూస్తున్నారనమాట. సో మీ మైండ్ సెటే మీకున్న కొత్త డిగ్రీ. ఎందుకంటే ఎప్పుడు టాప్ డౌన్ అప్రోచే కాకుండా బాటమ్ అప్ అప్రోచ్, అంటే ప్రాబ్లమ్ని మీరు కన్స్ట్రక్టివ్గా ఎలా సాల్వ్ చేయాలి అంటే రికరింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది అసలు రాకూడదు అనమాట. సో దానికి ఏముండాలి, మీ దగ్గర చాలా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి అండ్ ఆ చేంజ్ని విత్స్టాండ్ అయ్యే పవర్ ఉండాలన్నమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే, వాట్ ఎవర్ కాంపిటీషన్ కమ్స్, ఓకే, ఎనీ టెక్నాలజీ, ఎనీ ఏఐ కన్నా మించిన ఇంకా టెక్నాలజీ వచ్చినా ఏది వచ్చినా కూడా మీకంటూ సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి, ఒక స్ట్రాంగ్ కెరియర్ ఉండడానికి ఒక వన్ డిఫైనింగ్ క్వాలిటీ మీ దగ్గర ఏమన్నా ఉండాలి అంటే అది పర్సీవరెన్స్. అంటే కంటిన్యూస్గా నిన్ను నువ్వు అనలైజ్ చేసి ఆడిట్ చేసుకోవడం అనమాట. అంటే నువ్వు ఒక మెషిన్గా, నీ మైండ్ నిన్ను ఒక మెషిన్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి మీరు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోవడం వల్లే మీరు ఆ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అన్ని వాడలేరు. ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ కొత్తగా వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఓకే నేను ఇంత మనీ పెట్టి కొన్నాను, సో ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయాలి అనే థాట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న టెక్నాలజీ కూడా టెక్నాలజీ మారిపోతే నాకేంటి, నాకు టాలెంట్ ఉంది అంటే మీరు కూడా మీ మైండ్ కూడా ఒక ఓఎస్ లాంటిది అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అయితే మీరు అప్డేట్ చేసుకుంటూ పోతారో దీన్నే పర్సీవరెన్స్ అంటే ఎవ్రీ అబ్జర్వేషన్ పవర్ తోటి జరుగుతున్న చేంజెస్ని మీరు అమాల్గమేట్ చేసుకుంటూ ఒక కాన్స్టెంట్ గ్రాఫ్తో వెళ్తున్నప్పుడే మీరు ఏఐని, ఎందుకంటే టెక్నాలజీని ఆపడం అనేది ఇంటర్నెట్ 2001లో వచ్చింది. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి 2G 3G 4G 5G ఎవరు దేన్ని ఆపలేరు. సో ఓన్లీ థింగ్ ఈజ్ టు మూవ్ ఆన్ విత్ ద చేంజ్. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు
యాజ్ చెప్పాను కదా, స్పీడ్ ఆఫ్ ద చేంజ్ ఇస్ వెరీ రూత్లెస్. సో మీరు కూడా డెఫినెట్గా అదే స్పీడ్ని క్యాచప్ చేయడం, దట్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ టేక్ అవే. సో గైస్, చాట్ జీపీటీ, గ్రాక్, ఎన్ని యాప్స్ వచ్చినా ఒక కాన్స్టెంట్ థాట్ ఏంటంటే చేసేది హ్యూమన్ మైండ్. సో హ్యూమన్ మైండ్ ఈజ్ అల్టిమేట్లీ పవర్ఫుల్. కీప్ ఇట్ అప్డేటెడ్.